రేపే జనవరి 18 మనకు ఆదివారంతో కూడుకొని అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుంది. ఈ అమావాస్య సామాన్యమైనది కాదు. చాలా చాలా శక్తివంతమైనది అని చెప్పేసి మనకు పండితులు చెప్తున్నారు. కాబట్టి ఈ అమావాస్య రోజున ఏంటంటే కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా తప్పక ఈ పరిహారం చేయాలి. ఎందుకంటే ఈ అమావాస్య అనేది మనకు కాస్తంత కీడుతోటి వస్తుంది. మనకు ఈ సంవత్సరంలో వచ్చేటటువంటి మొట్టమొదటి అమావాస్య మనకు అందులో ఆదివారంతో కూడుకొని రావడం కూడా ఇంకో గొప్ప విశేషము. ఉత్తరాయణంలో మనకి ఈ అమావాస్య అనేది వస్తుంది. కాబట్టి ఈ అమావాస్య వల్ల వచ్చే కీడు అనేది మగపిల్లల మీద కొంచెం ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. కాబట్టి మగపిల్లలు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ పరిహారం అనేది చేసుకోవాల్సిందే. కొంతమంది నమ్మొచ్చు, కొంతమంది నమ్మకపోవచ్చండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం. నమ్మినా నమ్మకపోయినా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఎందుకంటే ఇది ఖర్చు లేని పరిహారము. ప్రతి ఒక్కళ్ళు కూడా చేసుకోవటానికి ఈజీగా చేసుకునే పరిహారం అనమాట. ఎందుకు నమ్మాల్సిన అవసరం ఏముంది? మగపిల్లల మీద కానీ ఎప్పుడు ఎందుకు ఈ దిష్టి అనేది వస్తుందని చాలామందికి సందేహం రావచ్చు. మగపిల్లలు ఏంటంటే ఎప్పుడూ కూడా బయట ఎక్కువగా తిరుగుతూ ఉంటారు. ఆడపిల్లలు ఎక్కువ శాతం ఇళ్లల్లో ఉంటారు. కానీ మగపిల్లలు ఏంటంటే చిన్నపిల్లల కాడి నుంచి కూడా ఎక్కువగా బయట ఫ్రెండ్స్తో తిరగటం కానివ్వండి, లేకపోతే ఏదన్నా పనుల మీద బైకుల మీద తిరగటము, కారుల్లో తిరగటము, వాళ్ళ ఉద్యోగాల కోసమని, వ్యాపారాల మీద, లేకపోతే ఏదన్నా ఊళ్ళకి వెళ్ళటం కావచ్చు. ఇలా ఏంటంటే మగపిల్లలు ఎక్కువగా బయట తిరుగుతూ ఉంటారు. ఈ రోజుల్లో మనకు బయట రోజులు అసలు బాగోలేదన్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి మీరు తల్లులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ పరిహారం చేసుకోవటం వలన మీ పిల్లల్ని మీ ప్రయత్నం మీరు చేసి అంటే మీరు కాపాడుకున్నటువంటి వాళ్ళు అవుతారనమాట. మనకి ఎప్పుడైనా సరే కీడెంచి మేలంచాలి అని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఇలాంటి దిష్టిలు అనేవి తీసేయటం వల్ల ఏంటంటే పిల్లలకి ఎప్పుడు ఎటు నుంచి కూడా ప్రమాదం జరిగిద్దని కాదండి, కానీ ఎటువంటి ఆపద అనేది రాకుండా ఉండటానికి ఈ పరిహారాలు మనల్ని కాపాడతాయి అన్నమాట. కాబట్టి అమావాస్య అనేది చాలా చాలా శక్తివంతమైనటువంటి రోజు. కాబట్టి మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ అమావాస్యను ఏంటంటే చొల్లంగి అమావాస్య అంటారు, అలాగే మౌని అమావాస్య అంటారు, పుష్య అమావాస్య అని కూడా అంటారనమాట. ఇలాంటి తిథి కోసము పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, వేద పండితులు, మనకు వెనకటి రోజుల్లో మన పూర్వీకులు, పెద్దవాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా కూడా 1000 కళ్ళతో ఎదురు చూసేవాళ్ళు. ఎందుకంటే విడి రోజుల్లో మనం ఎన్ని పరిహారాలు చేసుకున్నా రిజల్ట్ అనేది పెద్దగా రాదు. కానీ అమావాస్య తిథుల్లో చేసే పరిహారం అనేది మనకు 100కు 1000% అనేది సిద్ధిస్తుంది. అది పూజ కావచ్చు, పరిహారం కావచ్చు, దానం కావచ్చు, ధర్మం కావచ్చు, ఇలా కీడు కోసం చేసే దిష్టి కావచ్చు, ఇలా ఏవైనా కానివ్వండి మనకు 100కు 1000% రిజల్ట్ అనేవి ఇస్తాయన్నమాట. కాబట్టి కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా ఈ చిన్న పరిహారము ఏముందులే అని కొట్టి పడేసేయకుండా చేసుకోండి. చేసుకోవటం వల్ల ఒక బిడ్డ ఉన్నా, 2 బిడ్డలు ఉన్నా మీరు ఈ పరిహారం అనేది చేసుకోవటం వలన మీకు మంచి ఫలితం అనేది ఉంటుందన్నమాట. అలాగే మగపిల్లవాడంటే పిల్లల మీద ఏంటంటే పుట్టిన కాడి నుంచి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అబ్బో మగపిల్లోడు పుట్టాడా అనే మాట కాడి నుంచి మొదలైద్ది. ఇక పిల్లలు చదువుతున్నారని, పిల్లలు ఎదుగుతున్నారమ్మా, బాగా హైట్ అవుతున్నారు, అది ఇది అని చెప్పేసేసి ప్రత్యేకంగా మగపిల్లల మీద ఏంటంటే జనాల కళ్ళు అనేవి ఉంటాయి అన్నమాట. చూడలేరు, మనం అనుకున్న వాళ్ళే చూడలేరు. ఇక బయట వాళ్ళు ఎంతమంది అంటే ఈ ఫ్రెండ్స్ అని వాళ్ళని వీళ్ళని చెడు సమాసాలు పట్టడము, పిల్లలు కాస్త ఎదిగే టైంలో, చిన్నపిల్లలు అప్పుడు మాట వింటారు కానీ ఎదిగే టైంలో మాట వినరు. ఎందుకంటే మగపిల్లలకు కొంచెం ఆలోచన శక్తి కూడా కొంచెం తక్కువగా ఉంటుంది అన్నమాట. అలాగా ఆ పిల్లలు తల్లి మాట ఎప్పుడూ వినాలి, ఎటువంటి చెడు జోలికి మా బిడ్డలు వెళ్ళకూడదు. అలాగే ఈ పిల్లలు ఏంటంటే బైకులు కానీ కార్లు కానీ నడిపే స్పీడ్ని చూస్తేనండి నిజంగా తల్లులు గుండెలు అక్కడే ఆగిపోతాయి అని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే అంత స్పీడ్గా నడుపుతూ ఉంటారు. అంటే ఉడుకు రక్తం, అంటే వయసులో ఉన్నప్పుడు ఏంటంటే ఆ స్పీడు ఆవేశాలు అనేవి అలా ఉంటాయి అన్నమాట. ఇంట్లో చెప్తున్నా కూడా వాళ్ళు ఏంటంటే ఆ వయసుకు అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు. కాబట్టి అలా ఎట్లా ఉన్నా కూడా పిల్లలకి ఎటువంటి కీడు జరగకూడదని చెప్పేసి 3 నెలల పిల్లవాడి దగ్గర నుంచి 50 ఏళ్ల మగపిల్లల వరకు ఈ పరిహారం అనేది చేసుకోవచ్చు. ఇబ్బంది అయితే ఏమీ లేదు. 50 ఏళ్ల వరకు అంటే ఎంత ఎదిగినా కూడా తల్లికి బిడ్డ అన్న తర్వాత పిల్లోడితోనే సమానం. కాబట్టి తల్లి చేతుల మీదకి ఈ పరిహారం చేస్తే మంచిది. ఒకవేళ
తల్లులు అంటే అంటే పిల్లలు దూరంగా వేరే చాట ఉన్నారు అని చెప్పేసి అనుకుంటే వాళ్ళకన్నా ఇంకెవరన్నా పెద్దోళ్ళు ఉంటే వాళ్ళ చేత ఈ పరిహారం అనేది చేయొచ్చు. తల్లి చేయటానికి కుదరకపోతే దూరంగా ఎక్కడన్నా ఉంటే అలా చేపించడం వల్ల ఈ ఈ చెడు ఏదైతే ఉందో ఈ నరదిష్టి, జనాల ఏడుపులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఈ పరిహారానికి ఏమి లేదు, సింపుల్గా ఒక్క ముద్ద అన్నం ఉంటే సరిపోతుంది అనమాట. అన్నమే ఎందుకు అంటే దిష్టిల్లో కల్లా చెడుని తీసేయటానికి మనకు అన్నం కన్నా మంచి పరిహారం అనేది ఇంకొకటి లేదనమాట. దానాలలో కల్లా అన్నదానం గొప్పది. మనం 100 రకాలు తిన్నా కూడా అన్నం ఒక ముద్ద తినకపోతే మనకు కడుపు నిండదు. అట్లాగే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, అన్నం అన్నదాత సుఖీభవ అంటారు. ఇట్లా మనకి శివుడికి కూడా అభిషేకాల్లో చూడండి, ఎన్ని అభిషేకాలు చేసినా అన్నాభిషేకం అనేది చాలా శక్తివంతమైనది. అంటే అన్నానికి మన జీవానికి అంత దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మన కడుపుని ఎలా నింపుతుందో మన మీద ఉన్నటువంటి చెడును తీసేయటానికి కూడా అన్నానికి శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి అన్నంతో ఈ పరిహారం అనేది మంచి మీకు లాభాన్ని ఇస్తుంది. కాబట్టి మీరు చక్కగా ఈ పరిహారం అనేది చేసుకోండి. ఈ పరిహారం ఏంటంటే రేపు అమావాస్య రోజున మీరు సాయంత్రం పూట సంధ్యా సమయం 4 గంటల దగ్గర నుంచి మీరు 7, 8, 9, 10 గంటల లోపు వరకు మీరు చేసుకోవచ్చు. చీకటి పడ్డా చేసుకుంటే ఇంకా రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఈ పరిహారం అనేది చేసుకోండి. దీనికి మీరేం చేస్తారంటే నిండుకొండ అన్నము, అంటే అన్నం వండుతారు కదా, అన్నం వండినప్పుడు నిండుకొండ అన్నం అనేది తీసేసుకోండి. నిండుకొండ అన్నం అనేది తీసేసుకొని చక్కగా పక్కన పెట్టేసేసుకోండి. ఆ అన్నంలోకి ఒక అన్నమేమో తెల్లన్నపు ముద్ద, ఒక అన్నంలో కొంచెం కాటుక కలిపేసేసి నలుపు రంగుల అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. అలాగే ఒక అన్నం ముద్దలో కొంచెం చిటికెడంత కుంకుమ కలిపేసేసి ఇక్కడ చూపించినట్లుగా ఎరుపు రంగు అన్నం ముద్దను సిద్ధం చేసుకోండి. తర్వాత ఆ ముద్దల మీద ఏంటంటే నువ్వులు కూడా చల్లండి, నల్ల నువ్వులు. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో పెట్టేసుకొని తర్వాత కోడిగుడ్డును తీసుకొని ఆ కోడిగుడ్డు మీద కాటుకతో చుక్క పెట్టేసేసి ఈ కోడిగుడ్డును కూడా సిద్ధం చేసుకోండి. మనకు ఎరుపు రంగు అన్నం ముద్ద నరదిష్టిని తీసేయడానికి, అలాగే నలుపు రంగు అన్నం ముద్ద బిడ్డ మీద ఉన్నటువంటి శని సమస్యలు, శని దోషాలను కడిగేయడానికి చాలా పవర్ఫుల్గా ఉపయోగపడుతుంది. తెలుపు అంటే శాంతిగా వాళ్ళు సుఖంగా సంతోషంగా ఉండటానికి తెలుపు అన్నం ముద్ద. నల్ల నువ్వులు ఏంటంటే అంటే ఏలినాటి శని, అర్ధాష్టమ శని, వాహన ప్రమాదాలు, మృత్యు దోషాలు ఇలాంటివన్నీ తీసేసి శనిదేవుడి యొక్క అనుగ్రహానికి నల్ల నువ్వులు బాగా ఉపయోగపడతాయి. కోడిగుడ్డు మనకు తింటే ఎంత బలమో పరిహార పరంగా కూడా కోడిగుడ్డు అంతే బలము. కోడిగుడ్డు పైకి చూడటానికి తెలుపు రంగులో, దాని లోపల పచ్చసొన, అంటే ఇదేంటంటే ఒక జీవము. కోడిగుడ్డును మనం సరిగ్గా ఉపయోగిస్తే కోడిగుడ్డులో నుంచి ఒక జీవం అనేది బయటకు వచ్చింది. అలాగా కోడిగుడ్డుతో చేసే పరిహారం కాబట్టి దీనికి ఎఫెక్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దాని మీద మాత్రం అమావాస్య కాబట్టి కాటుకతో చొక్క పెట్టేసేసేయండి, ఎందుకంటే మనం దిష్టి తీసేస్తున్నాం కాబట్టి. అలా పెట్టేసేసి పిల్లవాడిని చక్కగా తూర్పు ముఖంగా కూర్చోబెట్టుకొని తల్లి చేతుల మీదుగా కుడి నుంచి ఎడమకు 3 సార్లు, అలాగే ఎడమ నుంచి కుడికి 3 సార్లు దిష్టి తీసేసి ఆ గుడ్డు పగలకుండా ఎక్కడైనా దూరంగా చక్కగా పారే నీళ్ళ దగ్గర కానీ అలాంటి ప్లేస్లో వదిలేసేసేయండి. గుడ్డు మాత్రం పగలకూడదు, పగిలితే రిజల్ట్ అనేది ఉండదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక విడిచిపెట్టేసిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేసేసేయండి. తర్వాత ఆ ప్లేట్ కడుక్కొని కాళ్ళు కడుక్కొని పిల్లాడికి కూడా స్నానం చేపించేసేయండి. లేకపోతే కాళ్ళు చేతులు కడిగి కనీసం బట్టలైనా మార్చుకోమని చెప్పండి. ఇలా చేయటం తర్వాత ఏంటంటే దిష్టి తీయంగానే కాస్త తీపి తినిపించండి. పిల్లోడి చేత కొంచెం నోరు తీపి చేయండి. అలా నోరు తీపి చేయటం వలన ఆ దిష్టి ప్రభావం అంతా పూర్తిగా తొలగిపోతుంది అనమాట. ఇలా చేయటం వలన ఈ అమావాస్య కీడు అనేది ఏది కూడా మీ బిడ్డను తాకకుండా ఉంటుంది. కాబట్టి ఈ పరిహారం అమావాస్యకు సరి సమానమైనది. కాబట్టి చక్కగా ప్రతి తల్లి కూడా మగపిల్లలు ఒకళ్ళున్నా ఇద్దరున్నా ఎటువంటి సమస్య మా బిడ్డకు జరగకూడదు అని చెప్పేసి తల్లిదండ్రులు ఏంటంటే పిల్లల్ని నిండు నూరేళ్ళు బ్రతకాలి, వాళ్ళని బాగుండాలని చెప్పేసి ఎంతగానో అంటే కనేటప్పుడు కష్టపడి పెంచి ఎన్నో ఆశలతో కలలతో మనం ఎన్నో త్యాగాలు చేసి వాళ్ళు బాగుండాలని చెప్పేసి పెంచుతూ ఉంటాము. అలాంటి పిల్లలకి ఏదన్నా జరిగితే తట్టుకునే శక్తి ఏ తల్లిదండ్రులకు కూడా ఉండదు. కాబట్టి పిల్లల్ని మనం కంటమే కాదు, పెంచటమే కాదు, వాళ్ళని జాగ్రత్తగా ఉండటానికి ఇలాంటి పరిహారాలు కూడా వాళ్ళకు ఉన్నటువంటి చెడుని తీసేస్తాయి. కాబట్టి చక్కగా ఈ పరిహారం చేసుకోండి. అలాగే రేపేంటంటే ఇంటి ముందల గుమ్మడికాయ కట్టుకోండి. గుమ్మడికాయ కూడా చెడును బాగా తీసేస్తుంది. చక్కగా ఒక గుమ్మడికాయని తీసుకొచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టి స్వస్తికి గుర్తు వేసేసి గుమ్మడికాయని గుమ్మానికి ఎదురుగా వేలాడి తీసుకుంటే అమావాస్య రోజున ఈ నరదిష్టి ఏదైతే ఉంటుందో అది పూర్తిగా తొలగిపోతుంది అనమాట. అలాగే స్నానం చేసేటప్పుడు కూడా నీళ్ళల్లో చిటికెడంత పసుపు కానీ, అమావాస్య కాబట్టి ఒక గుప్పిడి వేపాకులు కానీ లేదా కొంచెం గల్లులుప్పు కానీ ఒక స్పూన్ వేసుకొని స్నానం చేస్తే
ఆ చెడు అంటే ఆ స్నానం ఏంటంటే నదీ స్నానం అంత పవిత్రం అవుతుంది. మనకు 1 గంటలో జాతకం అనేది మారి మనకి ఆయుష్ పెరగటానికి, ఆరోగ్యం బాగుండటానికి ఆ స్నానం అనేది మంచి ఎఫెక్టివ్గా పనిచేస్తుంది అనమాట. అలాగే గుమ్మానికి కూడా వేపాకులు తోరణాలు కట్టుకోండి అమావాస్య కాబట్టి. ఇంకా అమావాస్య రోజే లక్ష్మీదేవి పుట్టిందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి ఇంట్లో లక్ష్మీదేవి దగ్గర కూడా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ చక్కగా దీపం వెలిగించండి. ఆ వెలిగే దీపంలో లవంగాలు 2 వేయండి, మొగ్గొన్న లవంగాలు. అలా వేయటం వల్ల ఏంటంటే మీకున్నటువంటి కష్టాలు, జాతక దోషాలు పూర్తిగా తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుందన్నమాట. కాబట్టి చక్కగా అలా చేయండి. అలాగే రేపు అమావాస్య రోజున ఒక రాక్ సాల్ట్ అంటే గల్లులుప్పు ప్యాకెట్ ఒకటి, అత్తర సీసా ఒకటి, ఒక చిన్న పసుపు ప్యాకెట్ ఒకటి, యాలుక్కాయల ప్యాకెట్ చిన్నది ఒకటి, ఇవి తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చుకోవటం వలన ఆ వస్తువుల రూపంలో కూడా లక్ష్మీదేవి మీ ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట. ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి చక్కగా ఈ పరిహారాలు అనేవి మీకు అమావాస్య రోజున 100కు 1000% సిద్ధిస్తాయి. మీకున్నటువంటి చెడును మొత్తాన్ని కూడా పూర్తిగా తొలగిస్తాయి. అయితే రేపేంటంటే అమావాస్య రోజున ఇంట్లో నాన్ వెజ్ వండకూడదు, కోడిగుడ్డు కూడా తినకూడదు. గుర్తుంచుకోండి, మనకు నియమాలతోనే చేయాలి. స్నానం తప్పనిసరిగా చేయాలి, తలస్నానం చేయాలి. తలస్నానం అంటే షాంపుతో రుద్దుకోకూడదు, మామూలు నీళ్ళతో తల కడుక్కోవాలన్నమాట. నలుపు రంగు బట్టలు పొరపాటును కూడా వేసుకోకూడదు. 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళమాకండి. అక్కడ ఏంటంటే నరదిష్టి, నెగిటివిటీ ఎక్కువగా ఉంటుందన్నమాట. కాబట్టి 4 దిక్కులు కలిసే రోడ్డుకు వెళ్ళొద్దు. అలాగే తలకు నూనె రాసుకోవటము, ఆదివారం కాబట్టి మగాళ్ళు గడ్డాలు చేయించుకోవటము, ఇలాంటి పొరపాట్లు చేయకూడదు. అలాగే చేతులు గోర్లు కూడా తీసుకోకూడదు అనమాట. నియమాలతో చేస్తే మనకు రిజల్ట్ అనేది కొన్ని క్షణాల్లోనే వెంటనే వచ్చేస్తుంది అనమాట. బయట నుంచి వచ్చేటప్పుడు తప్పనిసరిగా కాళ్ళు కడుక్కొని రండి. అమావాస్య రోజున ఏదైనా పనులు మొదలు పెట్టాలన్నా, లేకపోతే ఏదైనా దూర ప్రయాణాలు చేయాలన్నా అలాంటి దూర ప్రయాణాలు చేయమాకండి. ఒకవేళ తప్పదు అనుకుంటే ఒక నిమ్మకాయ తీసుకొని పూజలో పెట్టుకొని ఆ నిమ్మకాయని మీరు దగ్గర పెట్టుకొని వెళ్ళి వస్తా ఆ నిమ్మకాయని మీ పని పూర్తయిన తర్వాత మీ తల చుట్టూతో తిప్పేసేసి చక్కగా మీరు వచ్చేసేసేయండి, పడేసేసి ఆ నిమ్మకాయని. అలా చేయటం వల్ల కొంచెం చెడు అనేది తగ్గుతుందన్నమాట. అలాగే రేపు వేప చెట్టును తాకితే మీకున్నటువంటి దోషాలు పూర్తిగా తొలగిపోతాయి. గోవును తాకటము, గోవుకి ఆహారంగా ఏదైనా తినిపించడం వల్ల కూడా దోషాలు తొలగిపోతాయి. అలాగే పిల్లల చేత మీరు ఇట్లా మగపిల్లల చేత ఇట్లా ఇచ్చేస్తారు కదా పరిహారము, దగ్గరలో శివలింగం ఉంటే శివలింగానికి నీళ్ళతో కానీ పాలతో కానీ అభిషేకం చేయించండి. మీకు మంచిగా బాగా కలిసి వస్తుంది. మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు కూడా మంచిగా బాగుంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి కూడా పాటించండి. చక్కగా ఇలా చేయండి. అర్థమైంది కదండి ఏం చేయాలి ఏంటి. కొడుకులు ఉన్నటువంటి ప్రతి తల్లి కూడా మన వీడియో కనుక మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమంది తల్లులకు చేరి వారు ఉపయోగించుకుంటారు. ఇందులో కొంచెం మనకు యూజ్ అయ్యే పరిహారాలు కూడా ఉన్నాయి కాబట్టి మీ యొక్క లైక్ వల్ల ఇంకొంతమంది చేరి వాళ్ళు కూడా తెలుసుకొని ఉపయోగించుకుంటారు. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేసి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బెల్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ మహాలక్ష్మీదేవి నమః అనే కామెంట్ చేయండి. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం. బై ఫ్రెండ్స్.